you're talking like you think you're royalty. నమస్కారం ప్రసాద్, మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ గెలాక్సీ A52s 5G రీసెంట్గా లాంచ్ చేసింది సామ్సంగ్. ఈ ఫోన్ని ఏ సిరీస్ అంటేనే ఆఫ్లైన్ టార్గెటెడ్ ఫోన్, అండ్ ఈ ఫోన్ ప్రైస్ కూడా మీకు చాలా ఎక్కువ ఉంటుంది. 35,999 రూపాయలు పెట్టారు. ఇది స్పెసిఫికేషన్స్ బాగానే ఉన్నాయి. స్పెసిఫికేషన్స్ పరంగా పెద్ద కంప్లైంట్ లేవు. ఆ ప్రైస్కి ఒకవేళ వీళ్ళు తీసుకొస్తే స్నాప్డ్రాగన్ 870 తీసుకొచ్చినా బాగుండేది, కానీ ఇది స్నాప్డ్రాగన్ 778తో వస్తుంది. 36,000 ప్రైస్ ఉంది. 3,000 రూపాయలు ఏమో HDFC బ్యాంక్ మీద డిస్కౌంట్ ఇస్తున్నారు. ఎంత చూసినా కానీ మనకి 33,000 రూపాయలు దా పడుతుంది. 30,000 రూపాయల దగ్గరలో తీసుకొస్తే బాగుండేది. మోటోరోలా H20 కూడా ఉంది అక్కడ. సో అది కూడా మీకు సేమ్ ఇదే స్పెసిఫికేషన్స్తో వస్తుంది, అండ్ బెటర్ కెమెరాస్తో వస్తుంది. బ్యాక్ సైడ్ ఇంకా దీనికన్నా బెటర్ కెమెరాస్ ఉంటాయి. కాకపోతే వాటర్ రెసిస్టెంట్ దానిలో ఉండదు. దీనిలో మీకు వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. ఇది IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. చాలామంది సామ్సంగ్ ఫోన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు, మంచి ఫోన్ కోసం. సో ఇప్పుడు ఇంతవరకు అయితే సామ్సంగ్ నుంచి అయితే ఈ ఇయర్ కొద్దిగా మన బ్యాక్ వెళ్ళిందని చెప్పవచ్చు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి లాస్ట్ ఇయర్ మంచి ఫోన్స్ తీసుకొచ్చారు. ఈ ఫోన్ బాగానే ఉంది, కదా ప్రైస్ కొద్దిగా అగ్రెసివ్. ఒక 30,000 అట్లా పెట్టినా చాలా బాగుండేది, 36,000 రూపాయలు కాకుండా. ఒకసారి దీన్ని అన్బాక్స్ చేద్దాం. దీని మిగతా స్పెసిఫికేషన్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, చూడొచ్చు. డిస్ప్లే వస్తారు దీనిలో 6.5 ఇంచ్ ఫుల్ HD సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది, అండ్ స్నాప్డ్రాగన్ 778 5G ప్రాసెసర్, 12 5G బ్యాండ్ సపోర్ట్తో వస్తుంది. బ్యాక్ సైడ్ వస్తారు మీకు 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వస్తారు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 4500 mAh బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. 3 సంవత్సరాలు సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తాయని చెప్తున్నారు. OS అప్డేట్స్ ఇవి 4 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయని చెప్తున్నారు. ఇవి కంప్లీట్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇంకా మనం దీన్ని అన్బాక్స్ చూద్దాం లోపల ఫోన్ ఎలా ఉంది. ఇది వచ్చేసరికి వైట్ కలర్ అనుకుంటా, 8GB RAM 128GB మోడల్, ఆసమ్ వైట్ కలర్ ఫోన్. ఫస్ట్ మనకి బాక్స్లో సిమ్ ఇంజెక్టర్ పిన్ కనిపిస్తుంది. కేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఒకసారి చూద్దాం. కేస్ లేదు, జస్ట్ మనకి కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్, ఇలాంటి డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. కేస్ కూడా బాక్స్ అయితే ఏం ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ మొబైల్ ఫోన్ ఉంది, ఛార్జర్ ఉంది. 25 వాట్ ఛార్జర్ అయితే కాదు, ఇది 15 వాట్ అడాప్టివ్ ఫాస్ట్ ఛార్జర్. 25 వాట్ ఛార్జర్ కూడా బాక్స్లో ప్రొవైడ్ చేయట్లా. బాక్స్లో 25 వాట్ ఛార్జర్ ఇవ్వాల్సింది, దీనిలో అయితే మనకి 15 వాట్ ఛార్జర్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కేబుల్ వస్తే Type-C కేబుల్. అండ్ ఇవే బాక్స్ కంటెంట్స్ అయితే పెద్దగా ఏమీ లేవు. ఇది మనకి మొబైల్ అయితే ఒకసారి ఓపెన్ చేద్దాం. బ్యాక్ సైడ్ కొంచెం మ్యాట్ ఫినిష్ అయితే కనిపిస్తుంది. ఫింగర్ ప్రింట్స్ ఇట్లాంటివి అయితే అట్రాక్ట్ చేయదు. ఫినిషింగ్ ఇది చూసుకుంటే ఇదైతే గ్లాస్ లాగా అయితే అనిపించట్లేదు. ఫ్రేమ్ కూడా మనకి మెటల్ ఫ్రేమ్ అయితే కాదు, ఇది పాలికార్బోనేట్ ఫ్రేమే. ఫ్రంట్ వస్తారు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఇది. ఒకసారి ఈ ఫోన్ ఫిజికల్ ఓవర్ చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకి 4 కెమెరాస్ అయితే కనిపిస్తున్నాయి. ఫ్లాష్ కనిపిస్తుంది. బాటంలో సామ్సంగ్ అని రాస్తుంది. రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఏమీ లేవు. టాప్లో సిమ్ ట్రే ఉంది, ఒకసారి మనం ట్రే ఓపెన్ చేసి చూద్దాం. ఇది మనకి హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. ఒకేసారి మీరు 2 సిమ్ కార్డులను పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక సిమ్ కార్డ్, ఒక మైక్రో SD కార్డ్ అని పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు మాక్సిమం 1 TB వరకు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా ఉంది టాప్లోనే. అండ్ బాటంలో చూసుకుంటే ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, అండ్ Type-C పోర్ట్ ఉంది. అండ్ దాని పక్కన మనకి రైట్ సైడ్ 3.5 హెడ్ఫోన్ జాక్ కూడా ఇచ్చారు, ఇది తీసేయలేదు. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి స్పీకర్ కనిపిస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి మనకి సెంటర్ పంచ్ హోల్ కనిపిస్తుంది. 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, అండ్ ఇయర్ పీస్ కనిపిస్తుంది. ఒకసారి మనం స్విచ్ ఆన్ చేద్దాం ఫోన్ని, పవర్ ఉందేమో చూద్దాం. ఫోన్ అయితే స్విచ్ ఆన్ అవుతుంది. సామ్సంగ్ గెలాక్సీ సెక్యూర్డ్ బై నాక్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. ఏ సిరీస్ ఫోన్ కాబట్టి పవర్డ్ బై ఆండ్రాయిడ్. క్విక్గా సెటప్ చేసి మళ్ళీ హోమ్ స్క్రీన్లో కలుస్తాను. ఈ ఫోన్ మనకి డ్యూయల్ అండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. 2.4 and 5 GHz బ్యాండ్స్ అయితే డిటెక్ట్ చేసింది. ఫ్రెండ్స్, సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది హోమ్ స్క్రీన్ సామ్సంగ్ గెలాక్సీ A52s. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఆండ్రాయిడ్ వర్షన్ ఇవన్నీ చెక్ చేద్దాం. సెట్టింగ్స్, అబౌట్ ఫోన్, సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు. One UI 3.1 మీద రన్ అవుతుంది, ఆండ్రాయిడ్ 11 మీద రన్ అవుతుంది. వీళ్ళు చెప్తున్న ప్రకారం 3 ఆండ్రాయిడ్ వర్షన్ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. మరి ఎప్పుడు వస్తుంది కానీ 3 years అయితే ఇస్తామని చెప్తున్నారు. అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ వచ్చేసరికి 4 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని మాత్రం చెప్తున్నారు. ఒకసారి ర్యామ్ అండ్ స్టోరేజ్ చూద్దాం, ఎంత ర్యామ్ ఎంత స్టోరేజ్ ఫ్రీగా వస్తుందో. ఇది దగ్గర మనకి స్టోరేజ్ వచ్చేసరికి 100GB స్టోరేజ్ ఫ్రీగా వస్తుంది 128GBలో. అండ్ ర్యామ్ వచ్చేసరికి ఇది 8GB ర్యామ్. 8GBలో మీకు 4.4GB ర్యామ్ అయితే ఫ్రీగా వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ ఒకసారి కెమెరా ఓపెన్ చేసి చూస్తే కెమెరా మ్యాక్సిమం అన్ని ఫీచర్స్ అయితే ఉండొచ్చు. సింగిల్ టేక్ అయితే ఉంది, ఫన్ అంటే మీరు నార్మల్ ఫన్నీ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు ఇట్లాంటివి అనమాట, ఇట్లాంటివన్నీ యాడ్ చేసి ఇది సింగిల్ టేక్. ఒకసారి మోర్లోకి వెళ్ళి చూద్దాం. ఎక్స్ట్రా ఫీచర్స్ లైక్ సూపర్ స్లో మోషన్ ఉంది, పోర్ట్రేట్ ఉంది, మ్యాక్రో ఉంది. మ్యాక్రో 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా కాబట్టి బాగానే వస్తాయి ఫోటోలు అయితే. ప్రో వీడియో కూడా ఉంది, మీరు ISO వైట్ బ్యాలెన్స్ అని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో మ్యాక్సిమం ఫీచర్స్ అయితే ఉన్నాయి. వీడియోకి వెళ్ళి చూస్తే మ్యాక్సిమం 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా యూస్ చేసి వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. దీన్ని యూస్ చేసుకొని మీరు 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి
4K ఉంది, ఫ్రంట్ కూడా 4K ఉంది, 4K 30 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. సో కెమెరాలో కూడా మనకి అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. 4K వీడియో రికార్డింగ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంది, అండ్ స్లో మోషన్, సూపర్ స్లో మోషన్, సింగిల్ టేక్, సామ్సంగ్ ఫోన్లో ఉండే ఫీచర్స్ అన్నీ అయితే దీనిలో అయితే కనిపిస్తున్నాయి. కొన్ని ఫోటో శాంపిల్స్ అయితే చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, ఇవి బ్యాక్ కెమెరా విషయస్ తీసిన శాంపిల్స్ డైలైట్ కండిషన్లో. ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్, ఇవి వచ్చేసరికి మ్యాక్రో షాట్స్, ఇవి వచ్చేసరికి కొన్ని పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి లో లైట్ కండిషన్లో తీసిన శాంపిల్స్, ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్, ఇవి వచ్చేసరికి మ్యాక్రో షాట్స్, ఇవి వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ డైలైట్ కండిషన్లో, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా ఇండోర్ అండ్ లో లైట్ శాంపిల్స్. నెక్స్ట్ ఒకసారి మిగతా ఫీచర్స్ చూసుకునే డాల్బీ అట్మాస్ ఇట్లాంటివి ఉన్నాయని చూద్దాం. NFC ఇలాంటివి ఇక్కడైతే మనకి ఏం కనిపించట్లేదు. మనం ఎడిట్ బటన్స్లోకి వెళ్తే ఇక్కడ మ్యాక్సిమం కనిపిస్తుంది. NFC అయితే ఉంది, ఇక్కడ చూడొచ్చు NFC ఉంది, అండ్ బెడ్ టైమ్ మోడ్, ఫోకస్ మోడ్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, డాల్బీ అట్మాస్ ఉంది, సెక్యూర్ ఫోల్డర్ ఉంది. సో నాక్ సెక్యూరిటీ ఉంది, సెక్యూర్ ఫోల్డర్ ఉంది. మీరు సపరేట్ సెక్యూర్ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని మీరు ఏమైనా ఫొటోస్ ఇట్లాంటివి సేవ్ చేసుకోవచ్చు, డాక్యుమెంట్స్ సేవ్ చేసుకోవచ్చు. ఇవన్నీ అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను. A71 ఆల్ చెట్ ఫీచర్స్ వీడియో చూడండి, ఈ సెక్యూర్ ఫోల్డర్ ఎలా యూస్ చేయాలో మీకు అర్థమవుతుంది. డాల్బీ అట్మాస్ కూడా ఉంది. సో అన్నీ ఉన్నాయి, ఏమైతే స్కిప్ చేయలేదు. ఒకసారి డాల్బీ అట్మాస్ చూద్దాం. ఇక్కడ వచ్చి డాల్బీ అట్మాస్ ఫర్ గేమింగ్ కూడా ఉంది. సో నెట్కైతే ఉంది. ఒకవేళ మీరు ఈ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. డాల్బీ, మూవీ, మ్యూజిక్, వాయిస్, 4-5 మోడ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం ఇది మనకు 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు 120Hz లేకపోతే 60Hz రెండింటి మధ్య మీరు స్విచ్ అవ్వచ్చు. అడాప్టివ్ అయితే ఏం లేదు, మీ ఇష్టం ఏదైనా మీరు సెట్ చేసుకోవచ్చు. 120 లేకపోతే 60. 120 మీకు కొద్దిగా బ్యాటరీ తొందరగా డ్రైన్ అవుతుంది, మరీ ఎక్కువ అవ్వదు. 120 వల్ల మీకు ఏమైనా బ్రౌజ్ చేసినప్పుడు, స్క్రోల్ చేసినప్పుడు ఇట్లాంటి వాటిలో మీకు కొద్దిగా స్మూత్నెస్ అయితే ఉంటుంది. UIలో కూడా కొద్దిగా స్మూత్నెస్ అయితే ఉంటుంది. అంత మించి పెద్ద డిఫరెన్స్ ఉండదు 60కి 120కి మీకు. అండ్ నెక్స్ట్ ఇక ప్రీ ఇన్స్టాల్ యాప్స్ కూడా చాలా వస్తున్నాయి దీనిలో. ఇక్కడ చూడ చాలా ప్రీ ఇన్స్టాల్ యాప్స్ అయితే వస్తున్నాయి. ఢిల్లీ హంట్ అని ఇవన్నీ. సో వీటిని మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవాలని కూడా అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చూడొచ్చు చాలా యాప్స్ అయితే ప్రీ ఇన్స్టాల్ వస్తున్నాయి. ఫ్రెండ్స్ సెన్సార్ చూసుకుంటే అన్ని సెన్సర్స్ ఉన్నాయి. యాక్సిలరోమీటర్, మ్యాగ్నెటోమీటర్, జైరోస్కోప్, ప్రాక్సిమిటీ, యాంబియంట్ లైట్ సెన్సర్ అన్నీ ఉన్నాయి. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. ఇక్కడ చూడొచ్చు సామ్సంగ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ మీకు సూపర్ ఫాస్ట్ అయితే ఉండవు, యాక్యురసీ అయితే బాగానే ఉంది, కానీ ఇక్కడ చూడొచ్చు కొంచెం టైం తీసుకుంటుంది, ఫోన్ అయితే అన్లాక్ అవుతుంది. అండ్ DRM ఇన్ఫో కూడా ఒకసారి చెక్ చేద్దాం, L1 సపోర్ట్ ఉందేమో. L1 సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ప్రైమ్ వీడియో ప్లే చేసి చూద్దాం, HDలో ప్లే అవుతుందేమో. కొంచెం వచ్చి మనకి ప్రైమ్ వీడియో అయితే HDలో ప్లే అవుతుంది. సో ఒకసారి సౌండ్ కూడా విందాం. అండ్ స్టీరియో ఎఫెక్ట్ అయితే వస్తుంది, ఇక్కడ నుంచి కూడా మనకు సౌండ్ అయితే వస్తుంది. కానీ ఫస్ట్ ఇంప్రెషన్ డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. అండ్ స్పీకర్స్ కూడా మనకి స్టీరియో ఎఫెక్ట్ అయితే వస్తుంది, బాగుంది. అండ్ ఓవరాల్ అయితే మాత్రం ఆ ప్రైస్కి 36,000 రూపాయల ప్రైస్ అయితే వీళ్ళు పెట్టింది. ప్రైస్ కొద్దిగా తగ్గించి పెడితే బాగుంది అనిపించింది నాకు. 30,000 ఆ రేంజ్లో పెట్టినా బాగుంటుంది. ఎందుకంటే ఆఫ్లైన్ ఫోన్ ఇది, మరి అంతకంటే తక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. 30,000 ఆ ప్రైస్లో తీసుకొస్తే చాలా బాగుండేది. ప్రజెంట్ బ్యాంక్ ఆఫర్ కలుపుకున్న మీకు 3-4,000 ఎక్కువ పెడుతున్నట్లు ఒకవేళ మీరు ఫోన్ తీసుకోవాలనుకుంటే. సామ్సంగ్ ఫోన్ గురించి చాలా మంది అడుగుతున్నారు. ఫోన్ అయితే బాగానే ఉంటుంది, మీకు ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్తో వస్తుంది. గేమింగ్ విషయానికి వస్తే మాత్రం 870 లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయకండి. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ వర్క్ ఇది హ్యాండిల్ చేయగలదు. HDR ఎక్స్ట్రీమ్ ఇట్లాంటివి అయితే ఏముండవు. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ 60 FPSలో BGMI ఇట్లాంటి గేమ్స్ అయితే హ్యాండిల్ చేయగలవు మీకు. ఇది ఓవరాల్గా అన్బాక్సింగ్ అయితే. ఇది ఆఫ్లైన్ ఫోన్, మళ్ళీ చెప్తున్నా మీరు కొద్దిగా డబ్బులు ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ ఫోన్ ఆన్లైన్ ఫోన్తో కంపేర్ చేస్తే ఖచ్చితంగా మీరు డబ్బులు ఎక్కువ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అది మీ ఇష్టం, మేమే డిపెండ్ అంటే. ఒకవేళ మీరు సామ్సంగ్ ఫోనే కావాలి అనుకుంటే మాత్రం, లేదనుకుంటే మోటోరోలా ఎడ్జ్ కూడా బాగానే ఉంటుంది, H20 బాగానే ఉంటుంది, 30,000కి వస్తుంది. అది ఇంకా తక్కువ కావాలనుకుంటే ఆన్లైన్లో మీకు రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ కూడా సేమ్ ఇదే ప్రాసెసర్తో 26,000కి ఏమో వస్తుంది. సో మీ ఇష్టం, మీ బడ్జెట్ బట్టి, మీ బ్రాండ్ ప్రిఫరెన్స్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది అన్బాక్సింగ్ ఫస్ట్ ఇంప్రెషన్ సామ్సంగ్ Galaxy A52s. వీడియో లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.